హలో ఫ్రెండ్స్, చేతి రుమాలతో ఈరోజు క్లచ్ పర్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఈ హ్యాండ్కి యొక్క లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉందండి. నేను ఇలాంటి స్క్వేర్ది తీసుకున్నాను. ఎడ్జెస్లో ఈ విధంగా ఉంటున్న ఇవి కొంచెం మందంగా ఉంటుంది కదా, ఆ యొక్క క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇంటర్లాక్ చేసి ఉంటుంది కదా, అది వచ్చేసి తర్వాత ఇలాంటి షాపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, క్లాత్ బ్యాగ్ లాంటిది, అది తీసుకుంటున్నాను. ఇది దీనికి కరెక్ట్గా సరిపోయిందండి. అయితే ఇది బ్యాగ్ వచ్చేసి 2 లేయర్స్ ఉంటాయి కదా, దీంట్లో నుంచి ఒక లేయర్ని సేమ్ ఈ మోడల్లోనే నేను ఒక పీస్ను మటుకు కటింగ్ చేసుకున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క క్లాత్ని దీనిని రెండింటిని కలిపి ఈ విధంగా చూయించే విధంగా లైన్స్గా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఎటు తిరిగి ఈ రెండింటిని కలిపి మనము ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ లాగా కుట్టుకున్నాను. ఈ రెండింటిని కలిపి ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఇలా సెంటర్కు ఫోల్డింగ్ చేసుకుని ఒక సైడ్ కార్నర్లో 1 ఇంచ్కి ఒక సైడ్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటూ కొంచెం ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. దాని ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ సైడ్ ఉంటున్న ఈ యొక్క కార్నర్స్కి కూడా సేమ్ ఇదే విధంగా 4 మడతలు వేసుకుంటూ ఇక్కడ సైడ్ కూడా కార్నర్స్లో 1 ఇంచ్కి ఇలా రౌండ్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎడ్జెస్లో నుంచి 1.5 ఇంచెస్ లోపలికి మార్కింగ్ వేసుకొని ఫోల్డింగ్లో నుంచి ఇలా ఆ యొక్క పీసెస్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇచ్చాను కదా, మీరు 1 ఇంచ్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఎక్కడైతే మనం కటింగ్ చేసుకున్నామో ఇక్కడ మనము జిప్పులు అటాచ్ చేసుకోవాలి. అయితే జిప్స్ వచ్చేసి నేను దాని యొక్క సైజులో తీసుకుంటున్నాను. ఈ యొక్క జిప్ యొక్క లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు వీటికి ఇంకా నేను రన్నర్స్ అనేవి ఎక్కించలేదు. ముందుగా ఈ యొక్క జిప్పును స్టిచ్ వేసుకొని ఆ తర్వాత రన్నర్స్ ఎక్కిస్తాను. ఇప్పుడు దీని మీదకి ఇలా దీన్ని రాంగ్ సైడ్లో ఉంచుకుంటూ ఇక్కడ సైడ్ మనము కుట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఈ యొక్క జిప్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ కుట్టిన క్లాత్ సైడ్కి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ మరొకసారి పై సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ ఉంటున్న ఇంకొక పీస్ ఉంటుంది కదా, దీనిని ఇక్కడ సైడ్ నుంచి చూడండి ఇలా ఉంచుకుంటూ ఇలా పై సైడ్కి తిప్పుకొని ఇక్కడ సైడ్ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిని కూడా ఇదే విధంగా ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ సైడ్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామో సేమ్ ఇప్పుడు అదే విధంగా ఇక్కడ సైడ్ జిప్పును కూడా కుట్టుకోవాలి. సేమ్ మోడలే కాబట్టి ఈ యొక్క జిప్పు స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు. ఇలా నేను 2 స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటికి రన్నర్స్ వెక్కించుకుందాము. కొంచెం జిప్పును ఓపెన్ చేసుకొని ఇలా రన్నర్స్ అనేది నేను 2 వెక్కించుకొని చూపిస్తాను. ఈ జిప్స్ అనేవి మనకు మీటర్ల ప్రకారం మన యొక్క దారాల షాపులో అమ్ముతారండి. బ్యాగులు కుట్టడానికి ఇవ్వమంటే ఇస్తారు. తర్వాత ఇలాంటిది ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, సేమ్ ఇదే మోడల్లో ఉండేది. దానికి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఫిక్స్ చేస్తూ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో బ్యాగ్ యొక్క స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో అయితే నేను రోజు మార్చి రోజు కానీ ఎట్లయినా తిరిగి ఒక 2-3 వీడియోస్ తర్వాత ఒక బ్యాగ్ వీడియో అయితే కంపల్సరీగా వేయడానికైతే ట్రై చేస్తున్నాను. మరి మీరు ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి బ్యాగ్స్ కావాలో కూడా మీరు కామెంట్ చేస్తే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను కుట్టడానికి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత రెండింటిని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్లో ఒక లైన్ అనేది వేసుకోండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ కనుక వేసుకున్నామంటే మనము కుట్టిన ఈ యొక్క జిప్పులు ఏవైతే ఉంటున్నాయో అవి మనకు 2 పాకెట్స్ లాగా రెడీ అయిపోతాయి. చూడండి, మధ్యకు ఫోల్డింగ్ కనుక చేస్తే ఇవి మనకు 2 పాకెట్స్ వచ్చాయి. ఇప్పుడు లైనింగ్ పీస్లో మళ్ళీ నేను ఇలాంటి క్రాస్ పీసెస్ తీసుకున్నాను. 1.5 ఇంచుల వెడల్పులో క్రాస్గా ఉండే పీసెస్ తీసుకొని ముందు సైడు కొంచెం క్లాత్ని నేను ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత చూయించే విధంగా అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా వెనక సైడ్ నుంచి దీనిని నేను ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. 1/4 ఇంచు క్లాత్ వదిలిపెట్టుకుంటూ ఇలా నేను మొత్తం స్టిచ్ వేస్తున్నాను. రౌండ్ దగ్గర ఇది క్రాస్ పీస్ కాబట్టి కొంచెం ఈ విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఫేస్ సైడ్కి తిప్పుకోవాలి. అయితే మధ్యలో కొంచెం మనము కట్ మార్క్స్ ఇచ్చుకోవాలి. ఇది పైపింగ్ లాగా కుడుతున్నాం కాబట్టి
ఫేస్ సైడ్కి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా ఫేస్ సైడ్కి తిప్పుకున్న తర్వాత కుట్టిన ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ మోడల్లో మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ మనము క్లాత్ని మట్టుకే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ యొక్క హ్యాండ్కి ఇది క్లాత్ ఉంటుంది కదా, అదైతే ఫోల్డింగ్ చేసుకోకండి. అది ఫోల్డింగ్ కనుక చేసుకుంటే మందంగా వస్తుంది. ఈ యొక్క క్లాత్నే చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ అంత సమానంగా వచ్చేటట్టుగా ఇలా పైపింగ్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా నేను మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇప్పుడు సెంటర్లో మనం లైన్ స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి జిప్పుని సెంటర్ నుంచి ఈ విధంగా చూసుకుంటూ ఈ లాస్ట్ నుంచి మళ్ళీ తిరిగి ఆ యొక్క సెంటర్ వరకు ఇలా మెజర్ అనేది చేసుకోండి. ఇలా మెజర్ చేసుకొని అక్కడికి ఈ యొక్క జిప్ అనేది తీసుకోవాలి. దీని యొక్క లెంత్ కూడా చెప్తాను. ఈ యొక్క జిప్పు లెంత్ వచ్చేసి నేను 15.5 ఇంచులు తీసుకుంటున్నాను. అంతవరకు దీన్ని కటింగ్ చేస్తున్నాను. తర్వాత 4 ఇంచ్ వెడల్పులో 3 ఇంచ్ పొడవులో, అంటే 3 ఇంచ్ పొడవులో 4 ఇంచ్ వెడల్పులో ఎలా అయినా సరే ఒక 2 పీసెస్ తీసుకోండి. తర్వాత సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ ఒక లాస్ట్లో వేసుకోండి. ఒక సైడ్ ఫోల్డింగ్ వస్తుంది, ఇంకొక సైడు ఇలా చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనము 2 స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మన యొక్క జిప్పు ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువ వెడల్పు లేకుండా చూసుకోండి. చూడండి, జిప్పు కంటే ఇంకొంచెం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది కదా, మళ్ళీ అంతవరకు లైన్ వేసుకొని సేమ్ అదే విధంగా నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. అక్కడ నేను జిప్ అనేది వేస్తానన్నమాట, ఇన్సర్ట్ చేస్తాను. తర్వాత దీన్ని ఇలా లోపల సైడ్ నుంచి బయట సైడ్కి తిప్పుకోవాలి. కార్నర్స్ని కరెక్ట్గా అనుకోండి. తర్వాత ఇప్పుడు కుట్టిన దీనికి కొంచెం చూపించినట్టుగా క్లాత్ని లోపల సైడ్కి కొంచెం ఈ విధంగా అనుకోవాలి. ఇలా కరెక్ట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క జిప్పుని తీసుకుంటూ దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి ఇలా. తర్వాత అక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒక సైడు, ఇంకొక సైడు మటుకు ముందుగా రన్నర్ ఎక్కించుకొని ఆ తర్వాత ఇంకొకటి అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను రన్నర్ ఎక్కిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటున్న ఈ చిన్న పాకెట్ లాగా ఉంటుంది కదా, దానిని ఈ విధంగా ఇక్కడ పెట్టుకుంటూ మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్కి తీసుకోవాలి. మనం కుట్టి రెడీ చేసుకున్నాం కదా, తర్వాత ఇలా క్లాత్కి సెంటర్ మార్క్ అనేది వేసుకోండి. ఇప్పుడు కుట్టిన జిప్పుని చూయించే విధంగా ఇక్కడ సైడ్ నుంచి ఈ జిప్పుని రాంగ్ సైడ్ నుంచి ఇలా ఇక్కడ ఉంచుకుంటూ ఇక్కడ సెంటర్ నుంచి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనము ఇది జిప్లో నుంచి కూడా సెంటర్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా ఇలా తిప్పుకుంటూ ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా, కార్నర్లో జిప్పు కొంచెం మనకు ఇలా ఫోల్డింగ్ లాగా వస్తుంది కొంచెం అనేది, అది చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ నుంచి అదేవిధంగా ఈ సెంటర్కు అదేవిధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ సెంటర్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క జిప్ని రన్నర్ని ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక హాఫ్ను అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, మరి నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. బ్యాగ్ అయితే ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేసి రెడీ చేశాను. పర్స్ చాలా బాగుందండి, ఈజీ మోడల్. మరి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పర్స్ వచ్చేసి మనకు 3 జిప్ పర్స్ రెడీ.